ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ మాట వివరించడానికి మన మధ్యలో ఉన్న పాస్టర్ రోషన్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యంతో ఏం చెప్తారని చెప్తారు. మనందరం ప్రార్థన పూనుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేశారన్న దుఃఖం మీలో కనబడుతుంది. నాకు అర్థమైంది, మీరందరూ బాధలో ఉన్నారు కదా. ఎందుకు? మనందరి కోసం యేసయ్య సిలువలో ప్రాణము పెట్టేంతగా శ్రమపడి కొరడా దెబ్బలు తిని ఏమండి పిడుగుద్దులు గుద్దించుకొని ఇంకా మన కోసం ఉమ్మి వేయబడి ముళ్ళ కిరీటం పెట్టించబడి ఆయన్ని అవమానకరంగా మాట్లాడి ఒకడు గుద్దితే ఎవడు గుద్దాడని చెప్పుకోమని హేళన చేసి యేసు ప్రభుకు అంత అవమానకరంగా, అంత హింసకరంగా, అంత భయంకరమైన సిలువను మోస్తూ శ్రమపడి రక్తము చిందించిన యేసయ్య సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఎంతమంది నిజంగా సిలువ యొక్క విలువని తెలుసుకుని ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరంగా కొనసాగాలి అని తీర్మానం చేసుకున్న వాళ్ళు, తీర్మానం చేసుకునే వాళ్ళు హల్లెలూయా. బెల్లం కొట్టిన రాయి ఉన్నది, బెల్లం కొట్టిన దానికి ఉలుపు ఉండదు, పలుపు ఉండదు. ఇది నామకార్థంగా మనము ఆచరిస్తున్నటువంటి భక్తి విధానం కాదు. దేవుడు సిలువలో పలికిన మాటలు మనము కూడా ఎంతో కొంత మన జీవితాల్లో నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించాలి. వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆమె చెప్పండి. వాక్యాన్ని వినే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాక్యాన్ని చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు, అనుసరించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో యనమదల సంఘం దేవుడి నామం పేరిట గ్రహించి అనుసరించే వారిగా మార్చబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. జీవంగా ఉన్నారే. యేసు రక్తమే జయం. మరొకసారి ఈ అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. జాన్సన్ అన్నకి, మరి మెస్సియా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు జ్ఞానరత్నమయ్య గారికి వందనాలు. చక్కగా సంఘ పెద్దగా రాబాబానికి వందనాలు. మరి గోరంట్ల నుంచి వచ్చినటువంటి అయ్యగారి పెద్దయ్య గారికి కూడా వందనాలు. మీ అందరికి ముందు వందనాలు చెప్పకపోతే సిలివేసేటట్టున్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొద్దిసేపు ఫ్రెష్ గా అయినంత ఇక్కడ పెట్టి దేవుడి మాటలు ఆలోచించండి. ఇప్పటి వరకు 3 మాటలు మనం ధ్యానం చేశాం. మొదటి మాట, తండ్రి చెప్పాలి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమాపణ గుణాన్ని యేసయ్య పలికాడు. ఆయన క్షమాపణని మన జీవితాల్లో చూపించాడు. ఆయన క్షమించకపోతే ఇక్కడ ఒక్కడన్నా బతుకుండేవాడా అనకూడదు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. బతుకుండేవాళ్ళ యేసయ్య గాని మనల్ని క్షమించకపోతే మనం ఇట్లా బతికి బట్ట కట్టేవాళ్ళమా? ఆయన గాని ప్రతి ఒక్కరిని పాపం చేసినట్టు భూమి తీసేస్తే అసలు మన ఊర్లో ఉంటాయా? మనం ఎన్ని రకాల పాపాలు చేశామండి? ఒక్కటే, చూపుతో, నోటితో, శరీరంతో, ఆలోచనతో ఎన్ని పాపాలు చేసినా ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మోస్తనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్షమించాడు కాబట్టి, మనం క్షమించబడ్డాం కాబట్టి. రెండోది, నేడు నీవు నాతో కూడా విపక్కన ఉండదు. నేనైతే ఎంత బాగుండో. ఎందుకో తెలుసా? ఒక్క మాటతో ఏం కొట్టేశాడు? ఆయన ఏమైనా ప్రయాసపడ్డా? ఆయన ఏమైనా జీవించాడా? చిలువులోకి ఎక్కాడు, కొనూపిరితో ఉన్నాడు. ఒక మాట అన్నాడు, అయ్యా
నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, క్షమించన్నాడు. ఇక అంతే, యేసుప్రభుకి అతని క్షమాపణ, అతని పశ్చాత్తాపం నచ్చింది. నేడే నాతో పాటు వచ్చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలాగా చర్చికి రాలా, ఆదివారం రాలా, గుడ్ ఫ్రైడేకి రాలా, శనివారం రాలా, బుధవారం రాలా, ఉపవాసాలు రాలా, ఒక్క మాటతో కొట్టేసాడంటే పరలోకం యేసు రక్తం ఇచ్చేయడు. కొంతమంది అనుకుంటారు నేను ఆడుంటే బాగుండు, కానీ ఆయన కంటే మనమే ధన్యులం. ప్రభు సన్నిధిలో ప్రయాసపడి కష్టపడి జై జీవితం జీవించి ప్రభు రాకడలో ఎత్తబడేంత వరకు కొంతమందిని ప్రభు వైపు మళ్లించే కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ దేవదూతల పరిచర్యకి మనం అప్పగించుకుందాం కాక. కాబట్టి పశ్చాత్తాపంతో పరదేశిని కొట్టేశారు. ఇప్పుడు మూడోది, అమ్మా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీకు బాధ్యత. ఇందాక బ్రదర్ చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి ఏంటండి, ఏమండి వాడికి 2 రోజులు ఉన్నప్పుడు అటు చూసుకోవాలి, 2 నెలలు వచ్చినప్పుడు అటు చూసుకోవాలి, 3 నెలలు వచ్చినప్పుడు అటు చూసుకోవాలి, వాడికి డైపర్లు వేసి, వాడికి గోరు ముద్ద తినిపించి, వాడికి మళ్ళీ ఏమండి చిమిరి కొట్టి, ఏమండి నెయ్యి కలిపి వాడికి తినిపించి, వాడికి తినకపోతే అదిగో ఏంటిది మరి చెప్పలే అదిగో అంటాడు. బయటకు వచ్చి అన్ని చూపిస్తే ఊహు అంటుంటాడు. మళ్ళీ వాడికి పెట్టి వాడు బొక్కలు ఎంత రావైపోయి వాడు చూసుకొని ముడిచిపోయి, వాడి కొత్త బట్టేసి ముడిచిపోయి, వాడి బయటికి ఎవడో తెలుసా ఆ కొడుకో అంటది. ఎవడు ఆడు తగ్గోడు, ఇంతలా ఉంటాడు. నాకు కూడా కొంతమంది పిల్లలు తెచ్చి, మాస్టర్ గారు ఈ అబ్బాయి ఎవరు తెలుసా? తెలుసులే అమ్మా, ఎవరు? ఆ కొడుకు. అంత గొప్పగా చెప్పుకునితో ఏమో ఒక అమ్మాయి ఉంటది, పుట్టినరోజు రెడీ చేసింది, ఆవిడ పెట్టింది, చెవులు పెట్టింది, వేసింది, అన్ని గింటి దేవునికి స్తోత్రం. అన్ని వేసి పుట్టోలు చేస్తా ఉంటది. పుట్టోలు పాతం చేస్తా ఉంటే పుట్టోలు చేస్తుంది. ఏదమ్మా పాతలో కూర్చో, మాస్టర్ గారు అసలు నా లాంటి కూతురు ఎవరికి ఎంత చక్కగా చూడు, అసలు సంబంధాలు చూడడం అసలు ఒకదానికి వచ్చేస్తుంది. అమ్మో సర్లే దేవునికి స్తోత్రం అని కూతురు కొడుకు మమకారాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఒక గ్యారెంటీ చెప్పండి, వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయినాక తల్లిదండ్రులు చూసే బ్యాచేనా? చెప్పండి అమ్మా. ఏంది పొద్దున్నే లేచా ఏమా కీ ఎవడు పెడతాడు? ఇప్పుడు లేదు, కీ పొడి లేదు. వాడు పాపం వాడు ఒక్కడు దగ్గర లేకపోతే ఇంకొకరికి పాతే ఆ కోళ్ళు అంటే ఏంది వాడు పెట్టలేదా? వాళ్ళు పెడితే నేను పట్టుమా. ఇల్లు తినటమే తప్ప టీవీలు పోసేవాళ్ళు లేరు, బొమ్మ పెట్టేవాళ్ళు లేరు. చిన్నప్పుడు అప్పుడప్పుడు అడిగితే ఒక తల్లి ఒక ఆమంటది నాతో, అయ్యా వీడు పుట్టినప్పుడే ఏమండి వీడు పుట్టినప్పుడే ఏమైతే బాగుండేది? అది మీకు చెప్పాల్సింది నేనేమన్నా చెబుతున్నానా అని మీరు చెబుతున్నారా? యేసు రక్తమే. చూసారా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. తల్లిని తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు దాకా. ఒక్కసారి అట్లాంటి వాళ్ళందరూ సపోర్ట్ కొట్టండి. ఏం తక్కువ ఏమవుతున్నాయి సపోర్ట్లు అంటే కొద్దిగా ఏం తేడా జరుగుతుంది. కొద్దిగా అమ్మ నాన్న పక్కన పెట్టావు, అందుకే ఈరోజు మార్చుకో, మిమ్మల్ని మీ నాన్న దగ్గర చేర్చుకో. కొద్ది వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టు. రసనా పడుకొని తాగుతున్నావు, బాదం పాలు తాగుతున్నావు, కొంచెం ఆగపడిపోయి మొదలు కదా. ఏమండి కొంతమంది సూత్తా కూడా కనీసం ఇంటికి కరోనా వచ్చే కూడా జీడిపప్పులు తింటారు. ఏమో మీ నాన్న పెట్టావా? కొంతమంది ఇంటికి తీసుకెళ్తే భార్యకి పిల్లలకి ఏమంటే వాళ్ళు తినాలి. అమ్మ నాన్న ఏమైపోతారండి? వాళ్ళు కని పెంచకపోతే నువ్వు ఇంత దాని వేయగలవా? మీ అమ్మని మీ నాన్నని ప్రేమించే బాధ్యత నా దేవుడు మీకు దయచేయును గాక. చెప్పండి, తల్లి తండ్రి బాధ్యత అండి. ఇప్పుడు 4వ మాటకు వస్తున్నా, మీరు జాగ్రత్త వినాలి. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనేటువంటి మాటని యేసు ప్రభు శిలువలో 4వ మాటగా పలికాడు. చెయ్యి విడిచిపెట్టేంతగా తండ్రే చెయ్యి విడిచిపెడితే కుమారుడికి ఎవరు దిక్కు? తండ్రే చెయ్యి విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఎగ్జిబిషన్ లోకి వెళ్ళేటప్పుడు అదంతా తిరిగేటప్పుడు తండ్రి మనకేమీ తెలియదు, అక్కడ ఏమి వెళ్ళాలో ఎలా ఇంటికి రావాలో ఏమీ తెలియదు. అట్లాంటప్పుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టేసి అతను అంటున్నట్టు వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు ఇంత దిక్కెవరు? వీడు ఏ దొంగ చేతిలో పడతాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు, ఆకలి తప్పులు కలుగుతాయి. అలాగే మనం కూడా ఇక్కడ యేసు ప్రభు పలికిన మాటలో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని బాధపడుతున్నాడు. మత్తయి సువార్త 27:46లో. ఏమండి ఎందుకని యేసు ప్రభు చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం.
యెషయా గ్రంథం 59:1 చదవమ్మా. రక్షింపనేరకుండునట్లు దేవుని హస్తం కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి మధ్యలో అడ్డుగా ఉన్నందున నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచెను. యేసయ్య చేతులు రక్షింపనేరకున్నట్లు కొంచెం కాలేదు, యేసు ప్రభు చెవులు మందము కాలేదు. ఆయనను దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుపడ్డ పాపం, దోషం, అందువల్ల ఆయన ముఖము మనకి మరుగు చేయబడింది. ఈ రోజున దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు తండ్రి అయిన దేవుడు మొక్క తిప్పుకున్నాడు? కారణం ఒకటే, యేసు ప్రభు మీద మానవాళి పాపం అంతా మోపబడింది కాబట్టి, ఆ పాపం ఆయన మోస్తున్నాడు కాబట్టి ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టి ఒక్కసారి మొఖం తిప్పుకున్నాడు. అది తట్టుకోలేకపోయాడండి కుమారుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపము మోసిన మాను మీద, శాపము మోసిన మాను మీద యేసు ప్రభు పాపమును మోసుకుని గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి ఆ పాపము మీద వేయబడినటువంటి యేసుని తండ్రి చూడలేకపోయాడు, తండ్రి చేయబట్టుకోలేకపోయాడు. వెంటనే విడిచిపెట్టాడు. ఆ పాపం, ఆ శాపం అడ్డుగా వచ్చింది, అందుకే చేయి విడిచిపెట్టాడు. అది ధర్మం. ఇంకా మీరు గమనిస్తే పెద్ద చీకటి వచ్చేసిందంట. చీకటి వచ్చిందంటే దేవుడికి కోపం వచ్చిందని అర్థం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వెలుగుంది, ఐగుప్తులో చీకటి ఉంది. ఐగుప్తుల మీద కోపం వచ్చింది తండ్రికి, అందుకే చీకటి వచ్చింది. ఇక్కడ కూడా యేసు ప్రభు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నప్పుడు ముందు చీకటి వచ్చింది. చీకటి చీకటి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథం 8:9 కూడా, ఆమోసు గ్రంథం 8:9 ప్రవచనం, ఆయన గురించిన ప్రవచనం కూడా. అస్తమింప చేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేయుదును. ఈ ప్రవచనం నెరవేర్చడానికే యేసయ్య ఆ రోజు ఆ చీకటిని అనుభవించాడండి. ఈ చీకటి ఎందుకు వచ్చింది? యేసు ప్రభు చేతిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడో ఒక్క మాటలో నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. గలతీ పత్రిక 3:13. గలతీ పత్రిక 3:13. దేవుడు మన కోసం ఏమయ్యాడంట? ఎలా మార్చబడ్డాడంట? శాపంగా మార్చబడి విమోచించెను. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి మంచి హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. మాను మీదకి ఎక్కిన ప్రతి వాడు ఏమని పిలువబడతాడంట? అందరు చెప్పొచ్చుగా, మా చెప్పాలి. ఏమని పిలువబడతాడు? శాపగ్రస్తుడు. ఇప్పుడు శాపగ్రస్తుడి మీద శాపం ఉండింది కాబట్టి, పాపం ఉండింది కాబట్టి, దోషాలు ఉంటాయి కాబట్టి తండ్రి వాటిని చూసి వారవగలరా? వారవలేకపోయాడు, మొఖం తిప్పుకున్నాడు. ఆ శాపము వస్తున్న యేసుని చూడలేకపోయాడు. వెంటనే మొఖం తిప్పుకొని పాపం తెచ్చుకొని చెయ్యి విడిచిపెట్టేశాడండి. ఆ కొంచెము సేపు ఎడబాటు తట్టుకోలేకపోయాడండి. ఎడబాటు వచ్చింది కూడా మన పాప దోషాన్ని బట్టే. అది ధర్మమే. ఆ పాపాన్ని చూడలేక, ఆ శాపాన్ని చూడలేక, ఆ మాను మీదకి ఎక్కిన యేసు ప్రభు యొక్క ఆ వదనాన్ని, ఆ ముఖాన్ని చూడలేక తండ్రి ముఖం తిప్పుకొని ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అందువల్లే అక్కడ చాలా వేదన పడ్డాడు. అసలు ఆ వేదన అంతా ఇంత కాదు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చెయ్యి కానీ తండ్రి విడిచిపెట్టకపోతే మన చేతిని యేసయ్య పట్టుకోలేడు. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య చేతిని విడిచిపెట్టి తండ్రి ఎవరి చేతిని పట్టుకున్నాడు? ఆయన చెయ్యి విడిచాడు కాబట్టి ఈ రోజు మన చేతిని పట్టుకున్నాడు.
మందిరంలోకి వచ్చామంటే ఆయన కృప, సమాసంలోకి వచ్చామంటే ఆయన కృప, వెలుగులోకి వచ్చామంటే ఆయన కృప. ఆ రోజు చీకటి వచ్చిందంటే ఈ రోజు మనం వెలుగులోకి రావడానికి, ఆ రోజు ఆయన శాపం అయ్యాడంటే ఈ రోజు మనం ఆశీర్వదించబడటానికి, ఆ రోజు ఆయన ఒంటరిగా మరణించాడంటే ఈ రోజు మనం సమైక్యంగా దీవించబడటానికి. కాబట్టి ఆయన బాధపడ్డాడు, కాబట్టి మనందరినీ ప్రేమించి ఆ మాను మీద తండ్రిని ఎడబాసినట్లుగా వేదన పడ్డాడు. మనము మాను మీదకి ఎక్కకుండా, మనము శాపంలోకి వెళ్లకుండా, మనము చీకట్లోకి వెళ్లకుండా మనల్ని వెలుగులోకి, ఆశీర్వాదంలోకి, క్షేమములోకి నడిపించిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శాపం నా శాపాన్ని మోసింది ఎవరు? చెప్పాలి, చెప్పండి చెప్పండి, ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ శాపాన్ని మోసింది ఎవరు? మన పాపాన్ని మోసింది ఎవరు? తండ్రిని ఆయన చెయ్యి విడిచిపెట్టడానికి కారణమైన మనుషులము మనమైన, మన కోసమైన పడిన వ్యాధిని గుర్తు తెచ్చుకోండి. ఈ రోజైనా ఆయన వ్యాధిని అర్థం చేసుకోండి. ఎవరైతే ఆయన చెయ్యి విడిచిపెట్టారో, ఎవరైతే దేవుని ఆత్మీయులుగా చల్లారిపోయారో, ఎవరైతే తండ్రి ఎడబాసారో, తిరిగి సహవాసంలోకి వస్తే నువ్వు తండ్రితో కనెక్ట్ అయ్యి మరలా ఆయన చెయ్యి నీతో, నీ చెయ్యి ఆయనతో నిశ్చయముగా పట్టుకొని దేవుడు నడిపించునుగాక. గట్టిగా లేదు చెప్పండి, సీరియస్ అయిపోతున్నారు. అల్లేలు చెప్పండి. ఆయన మన చేయి పట్టుకోవాలి, మనం చెప్పాలి మనం ఆయన చేయి పట్టుకోవాలి. ఇప్పుడు పెళ్లి ప్రమాణంలో భార్య భర్తలు ఎదురున్నారనుకో, ఆయన వరుడు, పరలోకపు వరుడు ఆయన. ఇప్పుడు సంఘం అంటే వధువు సంఘం. ఆ యొక్క వరుడైన యేసయ్యని ఏం చేయాలంటే మనం చేతిలో ప్రమాణం చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఏంటి, మీరు చూడరా, ప్రమాణాలు చూడరా? పెళ్లికి వెళ్ళగానే ఈ అమ్మాయి ఎన్ని నగలు పెట్టుకొచ్చింది, 10,000 తీసేరా ఏమండి? కొంతమందికి అంత పైరూపమే. యేసుప్రభు అంటాడు, నేను పైరూపకాన్ని చూడండి రా బాబు, నేను అంతరంగాన్ని చూస్తానంటే మనం వెళ్ళిన దగ్గర నుంచి పైనే ఎంత కాస్ట్, ఎన్ని నగలు, ఎంత డబ్బు, ఎంత డెకరేషన్, ఎంత మేకప్ అని. దేవుడు చూసేది అంతరంగం అండి. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి ప్రమాణాల్లో చేతులు పట్టించుకుంటారు. ఏమని? వరుడికి వధువు చెయ్యి, వధువుకి ఇద్దరు పట్టుకుంటేనే. మీరు అంటారు, ఏసయ్యా నువ్వు నన్ను పట్టుకో అంటారు. ఆయన అంటాడు, అమ్మాయి నువ్వు నన్ను పట్టుకో అంటున్నావు, కానీ ఏమండి నువ్వు కూడా ఆయన్ని పట్టుకునేటట్లు భక్తి చెయ్యాలి. ఆమె చెప్పండి. ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి చూపించదమా కాదు కానీ, ఏమి ధరించుకుందావు కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. ఆయన పట్టుకోవాలి, ఆయన రాజ్యాన్ని పట్టుకోవాలి, ఆయన నీతిని పట్టుకోవాలి. ఆయనకి మనకి మధ్యలో ఒక విడదీయరాని అనుబంధము దేవుడి ఈ మధ్యాహ్నం కలగజేయునుగాక. హల్లెలూయా. యేసయ్య పిచ్చోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇద్దరే చెప్పారు, చెప్పండి. యేసయ్య పిచ్చోళ్ళు హల్లెలూయా. యేసయ్య పిచ్చోళ్ళు ఆర్ఆర్కే మూర్తి గారికి వాళ్ళ అన్నయ్య అట్లా రాశాడు, ఒరే ఏంద్రా మనం ఫ్యామిలీలం కదరా, మనం ఫ్యామిలీలం కదా, నువ్వేంద్ర యేసుప్రభు మతలో దిగిపోయావు తమ్ముడా, అదేంద్ర నీకు యేసుప్రభు పిచ్చి పట్టింది ఏంట్రా నీకు అని లెటర్ రాసి పంపిస్తే, అన్నయ్య నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవే, కానీ నీలాగా నాకు తాగుడు పిచ్చి లేదు. దేవునికి స్తోత్రం. నీలాగా నాకు పంపలారిపే పిచ్చి లేదు. హల్లెలూయా. నీలాగా నాకు కూతురు మాట్లాడే పిచ్చి లేదు. హల్లెలూయా. నీలాగా నాకు అబద్ధాలు చెప్పే పిచ్చి లేదు. నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, నీకు పట్టిన పిచ్చి పిచ్చి. ఎట్లాంటి పిచ్చోళ్ళు చాలా మంది తయారయ్యారు. స్తోత్రం. హల్లెలూయా. విడదీయరాని అనుబంధం ఉండాలి. యేసు ప్రభు చేతిలో చెయ్యి వేసి ఆయనతో పాటు నడవాలి. హానోకు దేవునితో నడిచెను, అతడు లేకుండా దేవుని సన్నిధికి కొనిపోబడెను. ఈ రోజు ఆయన చేతులు పట్టుకోండి, ఆయనతో సహవాసం చేయండి. ఆయనకి నీకు మధ్యలో ఏది అడ్డుగా ఉందో, ఏ పాపం అడ్డుగా ఉందో, ఏ దోషం అడ్డుగా ఉందో, ఏ అతిక్రమం అడ్డుగా ఉందో, ఏ విధమైన చీకటి క్రియలు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటి నుంచి ఈ మధ్యాహ్నం దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది విడుదల పొందాలనుకున్నారు? చేతులు ఎత్తండి. యేసు నామములో
అడ్డుగా ఉన్న దోషాలు, అతిక్రమాలు, పాపాలు యేసు నామములో మీ అతిక్రమాలు, మీ శాపకరమైన అనుభవాలు, మీ దోషాలు, తెలిసి తెలియక చేసిన ప్రతి అతిక్రమం నా దేవుడు క్షమించి ఆయనతో మీతో ఆయనకి ఒక మంచి సత్సంబంధాన్ని, మంచి అనుబంధాన్ని దేవుడు దయచేయును గాక. దయచేయును గాక. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన రాజా రాజా జగమెరిగిన నా యేసురా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మరి రాజా జగమెరిగిన కాబట్టి మనకి ఆయనకి విడదీయరాని అనుబంధం ఇవ్వడానికే తండ్రి యేసయ్య చేతిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. శాపాన్ని, పాపాన్ని, దోషాన్ని అడ్డుగా వచ్చాయి కాబట్టే తండ్రి ముఖం దిప్పుకున్నాడు. వాటన్నిటిలో నుంచి గొప్ప విడుదల, గొప్ప జయం దేవుడు మనకు దయచేయును గాక. ఆమె చెప్పండి. ఒక జడ్జి గారి కూతురంట డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుకి వెళ్ళి స్పీడ్ గా, దానికేమో బ్రేకులు లేవు, స్పీడ్ గా వెళ్ళి ఒకటి గుద్దేసిందంట, యాక్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు కేసు వాదించడానికి ఈ తండ్రి కూర్చున్నాడు జడ్జి పోస్ట్ లో. ఈమె నుంచో పెట్టారు. అమ్మాయి నువ్వేం చేసావు? లైసెన్స్ లేదు, నీకు పలానా 10,000 శిక్ష. ఏం చేసావు? బ్రేకులు లేకుండా స్పీడ్ ఎక్కువ వెళ్ళా, 10,000, ఇంకో 10,000, 20,000. ఒకటి గుద్దా, ఇప్పుడు వాడికి బదులు 10 కొరడా దెబ్బలు తినాలి. మొత్తం మీద ఈ అమ్మాయికి శిక్ష పడింది. వెంటనే జడ్జి స్థానంలో తండ్రే ఆమె తీర్పునిచ్చాడు. ఇప్పుడు 20,000 అయితే డబ్బులు కట్టేశారు, ఇప్పుడు 10 కొరడా దెబ్బలు తినాలి. ఆ ప్లేస్ లోకి, కూతురు ప్లేస్ లోకి ఈ జడ్జిగా ఉన్నాడు దిగొచ్చి నా కూతురు కొట్టదు, నన్ను కొట్టమని కౌగిట్లోకి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? తండ్రిగా ఉన్నాడు, జడ్జిగా ఉన్నాడు. జడ్జిగా అయితే విడిచిపెట్టాడు, తండ్రిగా అయితే తీసుకుంటాడు. ఈ రోజు మన దేవుడు న్యాయాధిపతి, అదే రీతిగా తండ్రి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమె చెప్పాలి. ఇప్పుడు 5వ మాట కూడా మనం విందాం. స్తోత్రం. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డ 4వ మాట విన్నారు. ఆ మాట ప్రకారం జీవింప చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.